వాహిని మీడియా ప్రేక్షకులకు స్వాగతం. నమస్తే. నా పేరు సుబ్బరాజు, దాట్ల సుబ్బరాజు. నేను ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీతో చేశాను. ఇట్ వాజ్ ఇన్ 1972. కానీ నాకున్న ఇంట్రెస్ట్ వల్ల గత 40 సంవత్సరాలుగా ఈ ఔషధ మొక్కల మీద వర్క్ చేస్తున్నాను. ఔషధ మొక్కల మీద, తర్వాత ట్రైబల్స్ మెడిసిన్ మీద, ఎథ్నో మెడిసిన్ అంటాం, ఆ ట్రైబల్స్ మెడిసిన్ మీద, తర్వాత మ్యానుస్క్రిప్ట్ కలెక్షన్ కూడా, అంటే తాళపత్ర గ్రంథాలు కలెక్షన్ కూడా చేస్తున్నాను. చాలా వరకు చేశాను. 300-400 గ్రంథాలు ఉన్నాయి మా దగ్గర. అవన్నీ స్కాన్ చేస్తున్నాం. అంటే ఇవేవి అంతరించిపోకూడదు అని మా ఆకాంక్ష. ఇప్పుడు మీకు ఔషధ మొక్కల గురించి, మా దగ్గర ఉన్న కొన్ని మొక్కల గురించి మీకు వివరంగా చెప్తానండి. ఇప్పుడు మనం మరొక ముఖ్యమైన ఔషధ మొక్క గురించి తెలుసుకుందాం. సరస్వతి. ఇది మామూలుగా మన ఏరియాలో దొరికే సరస్వతి ఆకంటాం. ఇది హిమాలయ ప్రాంతంలో, కేరళలో కొన్ని ప్రాంతాల్లో బాగా, అంటే వర్షపాతం బాగా ఎక్కువగా ఉన్న దగ్గర దొరికే మొక్క అనమాట. ఈ రెండు కూడా ఒకేలా పనిచేస్తాయి. వీటితో పాటు వేరే ఇంకొకటి కూడా ఉంది, సంబరేణు అని. అది కూడా ఇలాగే పనిచేస్తుంది. ఎక్కువ బకోపా మొనేరా అంటారు దాన్ని. ఇదేమో సెంటెల్లా ఏషియాటికా. అన్నీ కూడా ఈ రెండింటినేమో బ్రాహ్మి అంటారు సంస్కృతంలో. ఆ సంబరేణువుని జలబ్రాహ్మి అంటారు. మూడు ఒకేలా పనిచేస్తాయి, ఏదైనా వాడుకోవచ్చు. వీటి మెయిన్ లక్షణం ఏంటంటే నరాలకి సత్తువనిస్తుంది, బ్రెయిన్ మీద బాగా పనిచేస్తాయి, బ్రెయిన్ని కామప్ చేస్తుంది అనమాట. ఈ ఔషధం తీసుకుంటే బ్రెయిన్ కామప్ అవుతుంది. రెండోది ఏంటంటే బుద్ధి బలాన్ని పెంచుతుంది. తర్వాత అంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఆలోచించే శక్తిని పెరుగుతుంది. తర్వాత ఈ నరాల వ్యాధులన్నింటికి, నరాల వ్యాధులు ఏదైనా సరే, మాటలు రాకపోవటం కానీ, అవి కూడా బ్రెయిన్ నెర్వ్స్ పనిచేయకపోవటం వల్లే వస్తుంది. ఇలాంటివన్నీ దీంతో ట్రీట్ చేయొచ్చు. సరస్వతి ఆకుల గురించి చెప్పుకున్నాం. ఒకటి మన ప్రాంతంలో దొరికింది, ఇంకొకటి హిమాలయ ప్రాంతంలో దొరికింది అని. ఇది ఆ రెండింటిని బ్రాహ్మి అంటారు. ఇది నీరు ఎక్కువగా ఉన్న చోట లభిస్తుంది. మామూలు వాగుల పక్క అక్కడ ఎక్కువగా పెరుగుతుంది. దీన్ని జలబ్రాహ్మి అంటారు. మనం తెలుగులో సంబరేణు అంటారు. సేమ్ సరస్వతిని ఎలా అయితే వాడతామో అలాగే దీన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. అంటే బ్రెయిన్ టోనర్ అన్నమాట. ఇది నరాలకి బాగా బలాన్ని ఇచ్చే మొక్క. చాలా ముఖ్యమైన ఔషధ మొక్క. ఇది మన ఈస్టర్న్ ఘాట్స్లో విస్తారంగా దొరికేది పూర్వం. ఇప్పుడు బాగా తగ్గిపోయింది. దీన్ని సర్పగంధ అంటారు. సర్పగంధ మనకి, అంటే దీని వేరుని మాత్రమే వాడతారు. ఈ వేరు యాక్చువల్గా డయాబెటీస్కి పనిచేస్తుంది, అలాగే బీపీ కూడా పనిచేస్తుంది. కానీ చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి. మోతాదు ఎక్కువైతే మాత్రం ఒకసారి అంటే షుగర్ లెవెల్స్, బీపీ లెవెల్స్ రెండు పడిపోతాయి. అంచేత కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన మొక్క ఇది. ఒకవేళ రోజు వాడేవాళ్ళు అయితే, మాత్రలు అయితే పర్వాలేదు, డైరెక్ట్గా కంపెనీలు తయారు చేసిన మాత్రలు అయితే తీసుకోవాల్సిన మోతాదులో మాత్రమే వాళ్ళు దీనిలో వేసి ఉంచుతారు. అలా కాకుండా డైరెక్ట్గా తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే అప్పుడప్పుడు మధ్యలో బ్రేక్ ఇచ్చి వాడుతూ ఉంటే మంచిది. ఒక 10 రోజులు వాడి మరో 10 రోజులు మానేస్తే, మళ్ళీ 10 రోజులు వాడి 10 రోజులు మానేయడం, అలా బ్రేక్ ఇచ్చి వాడుతూ ఉంటే బీపీ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. బీపీకి ప్రోవెన్ డ్రగ్ ఇది.